హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. మీ అందరికీ ఫాదర్స్ డే విషెస్ అండి. మేము ఇక్కడ ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ 6 సెలబ్రేట్ చేసుకుంటాము. మా ఇంట్లో ఈ ఫాదర్స్ డే కోసం ఈరోజు నేను ఇలాగ వెజ్ ఫ్రైడ్ నూడిల్స్, అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తినే వాఫల్స్ చేశానండి. మీతో ఆ రెండు రెసిపీస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా మీకు నేను నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. నూడిల్స్ కోసము ఒక క్యాప్సికము, ఒక క్యారెట్ అండి, అలాగే 2 చిన్న ఆనియన్స్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఇక్కడేమో గార్లిక్, జింజర్ ఏమో కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటి ముందుగా ఏంటంటే ఇలా కట్ చేసేసుకున్నానండి. లాస్ట్ టైం పిల్లర్ చూపించా కదా, ఆ పిల్లర్తో నూడిల్స్ లాగా చేసేది, దాంతో కట్ చేసుకున్న క్యారెట్, క్యాబేజ్. సో ఇప్పుడు ప్రాసెస్ మీకు నేను చూపిస్తానండి. ఫస్ట్ ఏంటంటే 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం హెల్తీగానే ట్రై చేస్తున్నానండి, ఎక్కువ వెజిటబుల్స్ వేసి. ఇందులో ముందుగా మనం ఏంటంటే ఇలా గార్లిక్, జింజర్, చిన్నెల్లిపాయ, అల్లము బాగా వేయించుకోవాలండి, ఆ పచ్చివాసన పోయేదాకా. బాగా ఫ్రై అయిపోయాక ఫస్ట్ నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది మనం పకోడీలో కట్ చేసుకుంటాం కదా స్లైసెస్గా, అలా కట్ చేసుకోండి. అలాగే హాఫ్ స్ప్రింగ్ ఆనియన్ అండి. మిగిలినది ఏంటంటే నూడిల్స్ అంతా అయిపోయాక పైన వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేయటం వల్ల ఏంటంటే మనకి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుందండి నూడిల్స్లో. ఇప్పుడంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఎప్పుడు నేను ముందు సాల్ట్ వేసేసుకుంటాను. ఒకసారి కలిపేసుకున్నారంటే తొందరగానే కుక్ అయిపోతాయండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ వేసేస్తున్నాను. నేను ఎక్కువే వాడతానండి వెజిటబుల్స్ అనేది, ఈ రకంగా అయినా పిల్లలు ఎక్కువ వెజిటబుల్స్ తింటారు అని. ఇవేంటంటే బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం హాఫ్ కుక్ అయినా చాలండి నూడిల్స్కి. అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసుకుంటానండి. లిడ్ పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా. ఇంత ఒక 5 మినిట్స్ చాలండి. అవి హాఫ్ కుక్ అయితే చాలండి, బాగా మరీ మెత్తగా ఏమీ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూసారు కదా, ఇలాగుంటే చాలు. ఇప్పుడు ఇందులో ఏంటంటే మీకు వేసుకునే సాసులు ఒకసారి చూపిస్తానండి. ఫస్ట్గా ఏంటంటే నేను చిల్లీ సాస్ వేస్తానండి. అది ఎక్కువ అక్కర్లేదు, 1 స్పూన్ చాలు. ఎందుకంటే ఇది పిల్లల కోసం చేస్తుంది కదా, బాగా కారం ఉంటే వాళ్ళు తినలేరు. ఇలాగా రెడ్ హాట్ చిల్లీ సాస్ వాడుతున్నాను. మీరు గ్రీన్ చిల్లీ సాస్ కూడా వాడచ్చు. అలాగే సాయ్ సాస్ అండి, మెయిన్ నూడిల్స్ కావాల్సింది సాయ్ సాసు. నేను అదొక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఇది టేబుల్ స్పూన్స్. అది ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము టమాటో కెచప్ అంటాం కదా, టమాటో సాసు, ఈ టమాటో సాస్ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి, చాలు. ఇంకెలాంటివి వేయాల్సిన అవసరం లేదండి. మెయిన్ నూడిల్స్లోకి సాస్లే బాగా ఫ్లేవర్ వచ్చేది. కారం ఎక్కువ తినేవాళ్ళు చిల్లీ సాస్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మీకు నూడిల్స్ చేయడం చూపిస్తాను. నేను కొంచెం బాయిల్డ్ వాటర్ తీసుకుంటున్నాను, ఇప్పుడు తొందరగా నూడిల్స్ ఉడికిపోతాయి అని. ఇందులో ఏంటంటే ఒక హాఫ్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలాగా ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు నూడిల్స్ అనేవి అతుక్కోకుండా వస్తాయండి. కొంచెం బాగా బాయిల్ అయిపోతుంది కదా, నేను ఇలాగా 4 వేసుకుంటున్నాను నూడిల్స్ కట్ చేసుకొని. ఇదేంటంటే ఎక్కువ బాయిల్ అవ్వనీయకుండా కొంచెం హాఫ్ బాయిల్ అవ్వగానే తీసేసుకోండి. నూడిల్స్ కనుక బాగా బాయిల్ అయిపోతే అవి అతుక్కుపోయి ముద్దగా వస్తాయి. అలా తిప్పుకుంటూ అందుకే నేను ఆయిల్ కూడా వేసిందన్నమాట, అవి అతుక్కోకుండా ఉండటానికని. మరి మెత్తగా కాకుండా. మీకు ఇప్పుడు నేను తీసి చూపిస్తాను బాయిల్ అయితే ఎలా ఉంటాయో. అంత బాయిల్ అయితే చాలండి. ఇప్పుడు దీన్ని మనం వడకట్టేసుకుందాము. అలా అవి వేడివేడిగా ఉన్నప్పుడే మనము ఇందాక చేసి పెట్టుకున్నాం కదా మసాలా అనేది, నూడిల్స్ వేయడానికి వెజిటబుల్స్తో అందులో వేసేసుకోండి. మరి నూడిల్స్ మాత్రం చల్లారనివ్వద్దు. ఇప్పుడు ఆ నూడిల్స్ వేయబోయే ముందు ఇందులో నేను పెప్పర్ క్రష్ చేసి వేస్తున్నానండి. ఇలా పెప్పర్ చివర్లో వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు విడిగా పెప్పర్ పౌడర్ ఉంటే కూడా వేసుకోండి, నేను కొంచెం క్రష్డ్ పెప్పర్ వాడతాను. ఇందులో ఇప్పుడు వేడివేడిగా ఉన్న నూడిల్స్ వేసేసుకోవటమే. మీకు ఇలాగా వుడెన్ స్పూన్తో కలపటం ఇబ్బందిగా ఉంది అనుకుంటే టాన్స్ వాడచ్చండి, మన కిచెన్లో ఉంటాయి కదా. దానివల్ల ఏమవుతుందంటే మీకు నూడిల్స్ అనేది సపరేట్ అయిపోతుందండి. దీన్ని వాడటం వల్ల మీరు దీంతో కలుపుకుంటే ఏంటంటే టాన్స్ వల్ల నూడిల్స్ ఒక్కొక్కటి సపరేట్ అయిపోయి మీకు కరెక్ట్ రెస్టారెంట్లో మన హోటల్స్లో తినే నూడిల్స్ లాగానే వస్తుంది ఫ్లేవరు. సో ఇప్పుడు ఫుల్గా కలిసిపోయిందండి నూడిల్స్ను ఈ మసాలా అనేది. చాలా సింపుల్ రెసిపీ అండి.
ఇప్పుడు దీని మీద నేను ఇందాక ఉంచుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో వెజ్ ఫ్రైడ్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయినాయి. టేస్ట్ చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్ అనమాట, వాళ్ళకి ఇష్టమని చేశాను. పైన కూడా నేను కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో ఈజీ మన నూడిల్స్ రెసిపీ అండి. నెక్స్ట్ మీకు నేను వాఫల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆ వాఫల్స్ కావాల్సిన మిక్చర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తానండి. దానికి 1 కప్పు మైదా తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వాఫల్స్ మిక్చరును ప్యాన్ కేక్ మిక్చర్ ఒకటేనండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే 2 స్పూన్స్ షుగరు. నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. ఇది కొంచెం స్వీట్గా ఉంటాయి కదండి వాఫల్స్ అనేవి. అందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండి, కొంచెం, చాలా కొంచెం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి, మన వెజిటబుల్ ఆయిల్ ఇళ్ళలో వాడేది. మీరు కొంచెం హెల్తీగా కావాలంటే ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. బటర్ అవసరం లేదండి, మామూలు వెజిటబుల్ ఆయిల్ వేసుకున్నా చాలు. ఇది ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో వెనిలా ఎసెన్స్ అండి, మంచి ఫ్లేవర్ కోసమని. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే వాడాల్సిన అవసరం కూడా లేదు. అదొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్పు పిండి తీసుకున్నాను కదా, దానికి 1 కప్పు చల్లటి పాలు వాడండి. వేడిగా ఉండకుండా కొంచెం చల్లగా ఉండే పాలు అయితే బాగా వస్తాయి ప్యాన్ కేక్స్ అనేవి. ఈ ప్యాన్ కేక్స్ మిక్చరును వాఫుల్కి ఒకటేనండి చేసేది. కొంచెం తిక్కుగా చేసుకుంటే వాఫల్స్ చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు పూర్తిగా నేను 1 కప్పు పోసేసుకున్నాను చూడండి. ఇంకా కొంచెం బ్యాటరు బాగా తిక్కుగా ఉంది అంటే ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఒక 2 స్పూన్స్ వేసేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒక 1/2 అవర్ నాననివ్వండి. ఇప్పుడు నానిపోతే ఇలా ఉంటుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు వాఫల్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇది లాస్ట్ టైం మీకు చూపించా కదా వాఫల్ మెషిన్. ఇప్పుడు దీనిలో ఎలా నేను వేస్తానో చూపిస్తాను మీకు. ఇలా ఆన్ చేసుకుంటే రెడ్ లైట్ వస్తుంది ఫస్ట్, అది గ్రీన్ అయ్యేదాకా మనం ప్రీహీట్ చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు గ్రీన్ వచ్చేసింది కదా, ఇందులో మీకు నేను వాఫల్స్ వేసి చూపిస్తాను. అలాగే ఏంటంటే గ్యాప్ అనేది లేకుండా లోపల వేసేసుకోవటమేనండి ఆ మౌల్డ్లో. చాలా సింపుల్గా వితిన్ 1 మినిట్లో అయిపోతాయండి ఇవి. ఇది నాన్ స్టిక్ కాబట్టి మీకు స్టిక్ అవ్వకుండా కూడా వచ్చేస్తుంది వాఫల్ అనేది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, మీరు బయట మన హోటల్స్కి వెళ్ళి తిన్నట్లుగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూసేసేసి కరెక్ట్గా ఒక 10 సెకండ్స్ అండి అలా ఉంచేసిన తర్వాత దీన్ని ఏంటంటే నేను ఫ్లిప్ చేసుకుంటానండి అదర్ సైడ్కి. ఇప్పుడు చూడండి, దాని పక్కకు వెనక పక్కకు తిప్పుతున్నా 360 degrees. అలా ఫ్లిప్ చేయటం వల్ల ఏంటంటే ఈవెన్గా వాఫల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అలా కూడా ఒక 10 సెకండ్స్ ఉంచుకుంటే చాలండి. మళ్ళీ దాన్ని రిటర్న్ ఫ్లిప్ చేసేస్తే మన వాఫల్స్ అనేవి రెడీ అయిపోతాయి. అంటే ఒక 1 మినిట్ లోపలే మనం వాఫల్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇటు మళ్ళీ రిటర్న్ తిప్పేసాను కదా, కింద బటన్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సో వాఫల్స్ అనేవి రెడీ అయిపోయినాయండి. ఇదేంటంటే నేను కొంచెం దూరంగా వేసుకున్నాను మీకు సింగిల్గా తీసి చూపించడానికని. ఇలా వస్తాయి. మీకు ఇంకా బాగా క్రంచీగా కావాలంటే ఇంకొంచెం సేపు పెట్టుకుంటే మీకు బాగా మన బిస్కెట్స్ లాగా క్రంచీగా వస్తాయండి. ఇప్పుడు మీకు ఇంకొకటి వేసి చూపిస్తాను. అది కంప్లీట్గా మీకు ఫుల్ వాఫల్ రావాలంటే అలా బ్రేక్ అవ్వకుండా మీరు ఏంటంటే ఆ జాయింట్ల దగ్గర కూడా పిండి వేసేసుకుంటే వాఫల్స్ అనేవి వచ్చేస్తాయి. చాలా ఈజీగా ఉంది కదా. ఇది మా అభికి చాలా చాలా ఇష్టం అండి ఇది. ఇలాంటి ఒకటి ఎప్పుడన్నా మీకు సేల్స్లో అంటే ఆన్లైన్లో అమెజాన్లో కూడా దొరుకుతాయండి వాఫల్ మెషిన్స్ అనేవి, వాఫల్ మేకర్ అంటారు. సో ఇది ఇప్పుడు అంతే, ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఒక 10 సెకండ్స్ అండి. దాన్ని మనం ఫ్లిప్ చేసేసుకోవటమే 10 సెకండ్స్కి కరెక్ట్గా. అలా ఫ్లిప్ చేసి కూడా కరెక్ట్ ఒక 10 సెకండ్స్ ఉంచితే చాలు. అది స్టీమేనండి, పొగ కాదు. స్టీమ్ అది ఉడుకుతుంది లోపల వేఫర్కి. మళ్ళీ ఒక 10 సెకండ్స్ తర్వాత రిటర్న్ తెప్పేసుకొని ఓపెన్ చేసేసుకుంటే వాఫల్స్ రెడీ అయిపోతాయండి.
ఇప్పుడు వీటిని డిఫరెంట్గా తింటారండి పిల్లలు అనేది వాళ్ళ ఇష్టం పట్టి. కొందరు ఏంటంటే సింపుల్గా ట్రెడిషనల్ వాఫుల్గా తినచ్చు. మా పిల్లకి ఏంటంటే దీని మీద ఐస్ క్రీమ్ వేసుకొని తింటామంటే అభికి చాలా ఇష్టం అండి. అందుకని నేను కొంచెం ఐస్ క్రీమ్ స్ప్రెడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. అంటే వాఫుల్ కొంచెం వేడిగా ఉంటుంది కదా, దాని మీద ఐస్ క్రీమ్ వేస్తే తింటే అది మెల్ట్ అవుతూ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటి మీద ఏంటంటే నేను స్ట్రాబెర్రీ పీసెస్ కూడా వేస్తున్నానండి. మీరు బనానా వేసుకోవచ్చు, బ్లూబెర్రీస్ వేసేయచ్చు. టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలాగా ఫ్రూట్స్ వేసేసుకున్న తర్వాత దీని మీద మనము హనీ వేస్తున్నానండి. హనీ అనేది ట్రెడిషనల్ మెథడ్ అండి. మీరు ప్యాన్ కేక్స్ మీద కానీ వాఫల్స్ మీద కానీ హనీ అనేది కంపల్సరీ వేసుకొని తింటారు. అది ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది అనమాట వాటికి. దాని మీద చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. సో ఇవన్నీ వేసేసరికల్లా ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తినే యమ్మీ ఫుడ్ అండి ఇది. ఇంకొకటి ఏంటంటే మీకు ట్రెడిషనల్గా ఎలా తింటారో అది చూపిద్దామని ఇలా మామూలుగా ప్లెయిన్ వాఫల్స్ మీద ఓన్లీ హనీను చాక్లెట్ సిరప్ వేసుకొని తింటారండి. ఒకసారి అది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇదండి, మన వాఫల్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఈరోజు ఇలా మా ఫాదర్స్ డేని మేము ఇలా యమ్మీ ఫుడ్తో సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు అది పీస్ కూడా తీసి చూపిస్తాను. బాగుంది కదండి, చూడటానికి చాలా యమ్మీగా ఉంది. సో ఇదండి, మీకు నచ్చాయి అనుకుంటాను రెసిపీస్. ట్రై చేయండి మీరు కూడా, పిల్లలు ఇష్టంగా తినేది. సో ఇంకోసారి మంచి వీడియోతో కలుద్దాము. మీ అందరికీ ఇంకొకసారి ఫాదర్స్ డే విషెస్ అండి. టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ టైం, బాయ్.